రంజాన్ టైంలో ఫస్ట్ గుర్తొచ్చే ఫుడ్ హలీం. కానీ ఇంట్లో హలీం చేయాలంటే చాలా కష్టంగా ఫీల్ అవుతారు. నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ స్టెప్ పప్పుల్ని నానబెట్టుకోవడం. ఒక పెద్ద స్పూన్ మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు, పచ్చిశనగపప్పు, బార్లీ, గోధుమ రవ్వ, ఒక 10 కాజు, బాదం అండ్ కొంచెం మిరియాలు నీట్గా వాష్ చేసుకొని ఒక 1 అవర్ సేపు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక ½ కిలో చికెన్ తీసుకొని ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఒక ½ నిమ్మకాయ రసం పిండుకొని మంచిగా మ్యారినేట్ చేసుకొని కాసేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సెకండ్ స్టెప్, ఒక కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్, నెయ్యి, ఒక 10 లవంగం చెక్క, 5 ఇలాచి మిరియాలు వేసుకొని ఆనియన్, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఫ్రై చేసుకున్నాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకోండి. వాటర్ అన్నీ ఎగిరిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న పప్పులన్నీ వేసేసి కుక్కర్ పెట్టి ఒక ½ అన్ అవర్ పాటు సిమ్లోనే ఉంచండి. ఆ తర్వాత కుక్కర్ తీసి ఇలా పప్పు గుత్తితో కానీ బ్లెండర్తో కానీ మంచిగా స్మాష్ చేసుకోండి. ఇక్కడైతే మా బుడ్డోడు హెల్ప్ చేస్తున్నాడు నాకు. లాస్ట్ స్టెప్, మరో కడాయి తీసుకొని నెయ్యి వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసి కాజు, కొత్తిమీర, పుదీనా వేసి ఫ్రై చేసుకొని గార్నిష్ చేసుకోవడం. అంతే, టేస్టీ హలీం రెడీ. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.